నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాను. నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారి గుంపు కూడి ఉంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి కవిలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణములు తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు. నేను నీకు బ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతి యాగములు నర్పించదను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం నేను తీర్మానం చేసుకున్నాను. ప్రభా, మరి మేమిద్దరమా వస్తాం ఖాళీగా, మరి మేము ముగ్గురుగా రావాలి. అయ్యా, మరి చెప్తే మేము మరి భోజనాలు ప్రభా. నా వల్ల అయితే నేనేది చేయలేదు, ఎంతో పని ఉంటున్నాను. మరి అలాగే నేను మరి ఇప్పుడు మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. మరి చేసుకున్నప్పుడు దేవుడు అలాగే ఒక ఉపకారం చేశాడు. మరి ఆయన మరి 12వ తారీఖుని లారీ మానేస్తున్నాం అన్నప్పుడు మరి లెక్క చూపించుకున్నాడు, ఊపు చేసుకున్నాడు అన్నాడు. దేవుడు ఎంతో ఆత్మ సంతోషం వచ్చింది. ప్రభా, నువ్వు అనుకున్నది నువ్వు చేస్తున్నాయినా మేమే చేయలేకపోతున్నావు. ప్రభా, మమ్మల్ని క్షమించున్నాను. మరి నేను కొబ్బరి తెలిగి తగిలి మందిరంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మరి పట్ల గ్రామంలో మరి భోజనాలు కట్టాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు తొలగించేయాలి. మాకు ముగ్గురిగా ముందు ఏక మనసు ఉంచు ప్రభా. మరి ఏదైతే నైనా ముందుకు వెళుతున్నామో అది నువ్వు ముందు ప్రభా మాకంటని మరి అలాగే నేను ప్రార్థన చేసుకుంటాను, ఇంట్లో చేసుకున్నాను. మరి చేసుకున్నప్పుడు కూడా నాకైతే ఒక మనసు పెరుగుతుంది. వారం వైపు దగ్గరకు వచ్చేసింది. మరి అయ్యా, ఇంట్లో పొలాలు కావాలి అన్నప్పుడు ఇద్దరు ఉన్నారు, చేసుకోలేకపోతున్నారు, నన్ను చేయమన్నారని అది ఒకలాగా చూశాడు. చూసి కోపం వచ్చేసింది, వెళ్ళిపోయాడు. నేను అదే బట్టలు చాడుచుకుంటా. నా ఆలోచన ఎలా వస్తుందండి, వెళ్ళపోతేనే ఆదరికి వెళ్ళపోతేనే పెట్టకపోతేనే ఇవన్నీ పెట్టాలా అన్న మనసు వస్తుంది. ఇప్పుడు పక్క ఏమైపోతుందంటే ఏంటి ఇలా వస్తుందండి మనసు. దేవుడి పని అండి ఇలాగే వస్తాయని అయ్యా, ఎందుకు నాకు ఇలా వస్తున్నాయ్యా పదయ్యా, ముందు దేవుడి పని చేయాలయ్యానని అవన్నీ అక్కడ బట్ట చేసి గబాబా పొలాలన్నీ సర్దుకొని అన్నీ గబాబా గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాం. అయ్యానంటే మళ్ళీ ఒక పక్కన మనసు పీకుతుంది. వెళ్ళకపోతేలే 2 రోజులు 3 రోజులు ఉంది కదా అని మళ్ళీ అనిపెట్టింది. ఏంటి ప్రభా ఇలా వస్తుంది, ఏంటైనా ఎందుకునైనా అట్లా పక్కన చేతి ఇసుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్కడు నాకు గ్రహింపు వచ్చింది. మేము రక్షణ తీసుకున్నప్పుడు మమ్మల్ని ముగ్గురిని సిద్ధపరిచి పంపించాడు.
చేసుకుని మళ్ళీ పొద్దున్నే లేచి నేను పనికి వెళ్తున్నాను అంటే ఒక పక్కన నాకు 3 వారాల నుంచి నాకు నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, అసలు నడుమైతే పచ్చి కురుపులా ఉండదు. అసలు ఏ నొప్పి అని కూడా నాకు తెలుస్తలేదు. అలాగే సేవకులతో ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాను, కానీ మరి టాబ్లెట్లు వేసుకుంటున్నాను, కానీ నాకైతే ఏది కూడా మార్పు తెలుస్తలేదు. ఏంటి ప్రభా ఈ ఆటంకాలు ఏంటైనప్పుడు అలాగే ప్రార్థన చేసుకున్నాను. తెల్లవారుజామున ఇస్తున్నాను అయ్యా, మరి ఎదురవుతానయ్యా, మరి మీ ఎల్లుండి శుక్రవారం వెళ్ళాలి, మరి అన్ని సర్దుకొని వెళ్ళాలి ప్రభా, నాకు ఓపిక ప్రభా అన్నప్పుడు దేవుడు అలాగే నాకు ఓపిక ఇచ్చాడు. మరి నేను గురువారం రోజున మరి పనికి వెళ్ళాను, బుధవారం పనికి వెళ్ళి లాస్ట్ గిన్నె నాకు ఎత్తింది మా వాడడం. ఎత్తినప్పుడు నేను కాలు నేను ఏమన్నా చూసుకోలేదు, గమ్మున కాలు వేసేసేద్దామే. నాకు గ్యాస్ పెట్టి ఇంతలో వెళ్ళిపోయింది కాళ్ళలోకి. ఎంతమంటే అది నేను అనుకున్నాను పైన నెత్తి మీద గిన్నె ఉంది, కింద కాళ్ళు బురదలో ఉంది. ఏంటి అసలు ఏంటి గుచ్చుకున్నట్టు కూడా లేదు, అసలు ఆ కాలు తీగా చుట్టుకొని అనిపించింది. ఏంటి ఇలా కాలు నొప్పను వాళ్ళు గుళ్ళమ్మను చూడమ్మా నన్ను కాలు ఎత్తి చిందించి కొట్టేస్తుంది. రక్తం బాగా తడిచిపోయింది అదంతా. ఆమె చేతులు కానీ ఏం వాళ్ళు పేడ ముద్ద కూడా పెట్టిన కూడా అవ్వట్లేదు. నాకు అది ఒకసారి చూడగానే నాకు గుండెలో దడ వచ్చేసి నాకైతే నాకు అసలు ఏం జరిగింది అప్పటి నుంచి నన్ను కూర్చోబెట్టేటప్పుడు నాకు తెలవలేదు. పసిపేసి కట్టారు. నాకు అలాగే ఉన్నా సరే నేను ఎప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఈ ఆటంకాలు ఏంటైనా అక్కడ కూర్చొని నేను మనసులోనే ప్రార్థన చేసుకున్నా, ప్రభా నాకు ఈ గాయం ఇవ్వరు కాదు నవ్వలేదు ప్రభా, మరి నేను ఎందుకు గాయాలు ప్రభా నేను ప్రార్థన చేసుకొని మరి ఎవరు కూడా అల్లడికి నేను వెళ్ళాలంటున్నారు. వెళ్ళినప్పుడు నేనే వెళ్తానని మళ్ళీ నేను ప్రార్థిసుకొని బండిలో తాటెక్కుతుంటే మా అబ్బాయి పిల్లలందరూ వెళ్ళగాల్సిన వాళ్ళని కాలు బాగా దిగిపోయింది, బాగా కదిలితే వచ్చేస్తుంది. మేమే వెళ్తామని వాళ్ళు వెళ్ళారు. ఇంటికి వచ్చే కూడా అయ్యా మనం కాలు దిగిపోయింది అయ్యా బాగున్నప్పుడు మనకి ముందుగానే మనం ఎప్పుడైతే ఏదైతే మనం మందిరానికి పెడదామని అనుకున్నాం అదే ముందుగా ఆటంకాలు వేస్తున్నాయి. నాకు మనం నిన్నే తెచ్చిపోయింది, మరి ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, మనము ఎక్కువగా మరి ఇది మందిరంలో నిలబడాలంటే ఎక్కువగా మనకి యాగమనసు కావాలి, మరి జాగ్రత్తగా ఉండాలి. మనం ఉన్నప్పుడు దేవుడు అలాగే అన్ని సమకూర్చుకొని మరి గురువారం రోజున మరి నూజెడు వచ్చి డిమార్ట్లో అన్ని కొనుక్కొని అంతా ఆయన ఫోన్ పడిపోయింది, తడిచిపోయింది, ఫోన్ పడిపోయింది, బురదలో పడిపోయినప్పుడు కూడా మరి దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. తెల్లారిపాటికి ఇక్కడికి మేము వస్తా కూడా నడిపించినందుకు దేవుడికి వందనాలు. మరి ఎందుకు ఎంత నొప్పుతో బాధతో అసలు చేసుకోలే పరిస్థితిలో కూడా వచ్చాను ఇక్కడికి. మరి సండ్రకి మా పిల్లలు మరి ఎంతో పని చేశారు, అక్కడికి టిఫిన్లు కానీ ఇయ్యారు. నేనైతే కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, అంత బాధ ఎక్కువైపోయింది. మరి మన శుక్రవారం రోజు నమ్మగారితో నేను ప్రార్థన చేయించుకున్నాను, ఇది గ్యాస్ ఎప్పుడైతే తీసివేయి, ఇది ఏదైతే రాయితే తీసివేయి, ఏదైతే నీ వల్ల అయితే ప్రభు అని మరి అలాగే నేను కూర్చొని మరి నేనైతే ఎక్కువగా కూడా ప్రార్థన కూడా చేయలేదు. మరి అదే రీతిగా నేను ఇక్కడ సాయంత్రం పూట ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే నాకు అసలు కూర్చోలేకపోతున్నాను, పడుకుందామన్నా కూడా పడుకోలేకపోతున్నాను. ప్రభా నిశ్చితమైతేనైనా మరి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. మరి నేను ఇండస్ట్రీ చేయించుకొచ్చుకుంటాను ప్రభుని మరి ప్రార్థన చేసుకొని అమ్మగారు అందరూ అమ్మ హాస్పిటల్కి వెళ్తానండి, ఇల్లు ఇండస్ట్రీ చేయించుకొని వచ్చాక మరి దేవుడు కృప పట్టి మరి నాకైతే నేనైతే ఆ ఇండస్ట్రీ మీద కూడా ఆధారపడలేదు. నేనైతే మరి దేవుడు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు, నాకు నడుము నొప్పి తీసివేశాడు, గ్యాస్ నొప్పి కూడా తీసివేశాడు. మరి ఆ రోజు నేను మంటలో ఒంగోని పనిచేస్తా కూడా మంచి ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు. మరి అలాగే మనం మా ముగ్గురు కూడా మరి మందిరంలో నిలబడాలని మరి నేను ఎంతో ఆశపడుతున్నాను. మరి ఆశపడుతున్నాడు, తిరుగుతుపడుతున్నాడు, నమ్ముతున్నాను దేవుడి పట్ల. మరి ఆటో కూడా కొనుక్కోవాలి, మరి ఎక్కడ నుండి పాత్రకి వెళ్ళాలని అంటున్నాడు. మరి ఆయన చిత్తంలో ఉంటే నేను నడిపించుకుంటాడని నమ్ముతున్నాను. మరి మా ముగ్గురు గురించి కూడా అన్ని దినాల్లో ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించును గాక. దేవుడు బాగున్నారు, అందరూ బాగున్నారు, కూడా అందరూ కూడా బాగున్నారు. నా సాక్షి ఏంటంటే మరి
పోయిన ఆదివారం చెప్పాలి కానీ కుదరలేదు. మరి అంతకుముందు సోమవారం ఏమైందంటే మేము బ్యాంకులో చెవులి తాకట్టు పెడితే అది సంవత్సరం వెళ్ళిపోయింది. సంవత్సరానికి వడ్డీ అయినా కట్టాలి. మాకు రసీదు వచ్చింది కానీ అది మా ఊరు వచ్చింది. వస్తే అది మా దగ్గరికి రాలేదు. మాకు తెలియపోయేసరికి పోయిన అంతకుముందు సోమవారం బ్యాంక్ కాడికి వెళ్ళాం. తిరగ పెడదామని చెప్పి డబ్బులు లేక వెళ్ళేసరికి మా రసీదు వచ్చి చాలా రోజులు అవుతుంది, మీరు ఇప్పుడు వచ్చారు, మీకు రేపటి వరకు ఉంది, మరి నీకేమో పాన్ కార్డు లేదంటున్నావు కదా, 50,000 దాటితే ఇవ్వరు, మరి పాన్ కార్డు లేదంటున్నావు, ఆ వడ్డీ కట్టి కావాలంటే మనం తీసుకోవాలి అని ఇక రేపటి వరకు టైం ఉందని అన్నారు. మరి 10,000 అంటే అప్పటికప్పుడు మరి మేము ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. మరి ఆటోలకి అంత బండి లేదు. అప్పుడు మరి ఇంట్లో నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది. మరి అంతవరకు మరి 50,000కే పోయి 10,000 అంటే ఎవరినాడు కానీ ఏం చేయాలా, మరి పెట్టుకున్న 50,000కే ఆ బంగారం పోయిద్దామని చాలామంది వచ్చినాక చాలామందిని అడిగారు. ఎక్కడ కూడా మరి నాకు ఎక్కడ కూడా అందులో మరి నేను ఏ సమస్య వచ్చినా మరి దేవుడి మందిరంలోకి వస్తాను వచ్చి అయ్యా మరి నీ చిత్తం ఏమైంది నాకేం తెలియదు, ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. మరి చాలా మందిని అడిగి ఇప్పటి వరకు ఎక్కడ సహాయం దొరకలేదు. మరి డబ్బులు కడితేనే మరి రేపటి వరకే టైం ఉందని చెప్పి మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యంగా కార్యం జరిగించాడు. అందరి బట్టి దేవుని నమ్మకి వందనాలు. మరి బండి విషయంలో కూడా మరి బోరుకు వచ్చింది. 13 ఏళ్ళైంది, నెల రోజులు పట్టింది. మరి దేవుడు బండిని కూడా అద్భుతకరంగా బాగు చేయించుకోవడానికి సహాయం చేశాడు. అందరి బట్టి దేవుడు నమ్మకి వందనాలు. మరి మా అత్త విషయంలో మరి కాళ్ళు ఆమెకి బాగా నీరు వచ్చేసినాయి. ఆమెకి ఏంటంటే ఆళ్ళు లేవని చెప్పారంటే కాళ్ళు నీరు వచ్చేసినాయి అని, నీకు కిడ్నీలు తేడా వచ్చినాయేమో అని చెప్పేసి ఆమె బాగా భయం పెట్టేసుకుంది. భయం పెట్టేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్ తీపిస్తే ఏది లేదమ్మా, కిడ్నీలు అంతా బాగానే ఉన్నాయని చెప్పారు. ఆ కాళ్ళు వాపులు అయితే తగ్గట్లేదు. ఇక నేనేం చేస్తే మామూలుగా ఇది ట్యాబ్లెట్లు ఇచ్చారులే అయ్యా వాడిద్దులే అని చెప్పినారు. కొన్ని 2-3 రోజులు ఆగిన తర్వాత ఒక కాలు బాధకాలు లాగా బాగా లావైపోయింది. లావైపోతే ఇక నడవలేకపోతుంది, జ్వరం వచ్చేస్తుంది రాత్రి కూడా. మరి ఆగిరిపల్లి తీసుకెళ్తే ఆయనకు చూపిస్తే ఆ కాలు చూసి అది ఆ బాధకాలు లాగా వచ్చేసిందమ్మా, ఏమైందంటే నేను అన్న 2-3 రోజులే అవుతుందండి, దాగుంటుంది అని గోకిందంటే మరి అది అట్లా అయిపోయిందనంటే ఆయన నమ్మట్లేదు. మరి ఆయన బాధకాలమ్మా ఏదో ఇంజక్షన్ చేశాడు కానీ ఆయనకి నమ్మకం లేదు. ఎందుకంటే ఆ కాలు తేడాగా ఉంది, అది తగ్గడం కష్టం అన్నట్టుగానే చేశాడు. మరి ఆయన అనేటప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, అయ్యా మరి మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం, మా స్థితి మా గట్టిని పెరిగిన దేవుడు ఆయన చేస్తున్నాడు కానీ ఇంజక్షన్ ఆయనకే నమ్మకం లేదు. అయ్యా మరి ఆ 2 ఇంజక్షన్ల ద్వారా మరి ఆ కాలు తగ్గించిన ఆయన అని నేను ఒక ఇంజక్షన్ చేస్తున్నప్పుడే నేను మనసులో అనుకున్నా, దేవుడు అటువంటి రీతిగానే మరి ఆ కాళ్ళు వాపులు తగ్గించాడు. దాన్ని బట్టి దేవుడు నామకే వందనాలు. మరి నా భర్త విషయంలో కూడా మీరు అందరికీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్షితో కూడా దీవించున్నాను. అయ్యారికి అమ్మగారికి నా వందనాలు. వచ్చిన సంఘటనలో అందరికీ నా వందనాలు. నాకు సాక్షి ఏంటంటే నెల అవుతుంది ఎప్పుడో చెప్పాల్సింది సాక్ష్యం. నాకు ఒంటికి చెంద వచ్చేసింది, బొబ్బల చెంద వచ్చేసింది. బొబ్బల చెంద అంటే ఈ చేతుల మీద ఎడగడం కాదు, బాగా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మీద నీశ్వాసం వచ్చేసేసింది. అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా నాకు ఇట్లా బొబ్బల చెంద వచ్చింది అయ్యా, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో అని అన్నప్పుడు అయ్యగారు అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ప్రార్థన చేసుకొని దేవుడు కానికేస్తానని అనుకో అని అన్నారు. అన్నప్పుడు నేను అయ్యా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, నేను మరి తంత్రాలకి నేను వెళ్ళను దేవా,
యేసయ్య ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి కనీసం నొప్పుల బిళ్ళలు కూడా వేసుకోకుండా నన్ను దేవాలయంలో నిలబెట్టుకున్నావు ప్రభువా. మరి నేను 2-3 సార్లు పడిపోయాను, కళ్ళు తిరిగి పడిపోయాను. ఒకసారి అయితే పిల్లోడు నెట్టినట్టుగా పడిపోయాను వెనక్కి. అయినా సరే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవా నన్ను నిలబెట్టావయ్యా. మరి నేను మంత్రాలకి వాటికే వెళ్తేనే తగ్గుద్దని మా ఆయన వాళ్ళ విశ్వాసం అనుకుంటే నువ్వు మరి ఏది చేయకోకుండా అట్లాగే పెట్టుకుని ఉంటున్నావు. దేవుడు అని ఆ పాపను రాసుకుంటానే ఉంటున్నావు కానీ నువ్వేమీ చేస్తలేదని మా ఆయన గోల. నేను ఏ మంత్రానికి వెళ్ళను, ఏ మందు బిళ్ళను. దేవుడు తగ్గిస్తాడా ఏం చేస్తాడో దేవుడు చిత్తగా ఎట్టుంటే అట్టగే నన్ను నిలబెడతాడు కానీ నేను ఎక్కడికి వెళ్ళాలంటే అయ్యా 2000 అవుతాయి. కనీసం అక్కడికి టీ తాగుతా కూడా కొలతలతో పాలు కొలుచుకొని కొంచెం టీ పెట్టుకోవడం తాగడం పాలు ప్యాకెట్ తెచ్చుకో అంత నరకు ఎలాగించావు. అక్కడ ఉన్న 2 నెలలు కూడా దేవా ఇప్పుడు వెళ్ళాలంటే మరి ఆ మంత్రానికి వెళ్ళాలని హాస్పిటల్కి వెళ్ళాలని 2-3 వేలు అయ్యేటట్టుంది ప్రభు. మరి ఈ శల్యమో ఎలాగ అవుతుంది ప్రభు. ఇక నీ చెత్త పెట్టుకుంటే నా పట్ల కార్యం చేసే దేవుడు నువ్వే నాయన. మరి అయ్యగారు ప్రార్థన చేసుకోమ్మా దేవుడు కాడికేస్తానని అనుకున్నప్పుడు అయ్యగారితో ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఆ శల్యమన్నది నేను ఏ హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఏ మంత్రానికి వెళ్ళకోకుండా ఏ మందులను కూడా వేయకోకుండా శుభ్రంగా నయం చేశాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే ఈ నెలలో డాక్టర్ కట్టాలి, 10,000 కట్టాలి. ఒక 2 లోన్లు ఏమో మూసివేడు లోన్లు, ప్రైవేట్ లోన్లు 2 కట్టాలి. ఈ 10,000 అయ్యే 2,000 16,000 కట్టాలి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా దొరకలేవు అయ్యా. మరి నా దగ్గర అయితే రూపాయి కూడా లేవు తండ్రి. మరి నాయన ఈ లోన్లు నేను ఎలా కట్టాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. అడిగిన వాళ్ళు అందరూ మాకే కట్టుళ్ళు అంటున్నారు. అక్కడ చూస్తే ఇచ్చే ఆధారం లేదు. ఇక వాళ్ళేమో తీసేసే లెక్కలో అసలు ఏ మాట కూడా సమాధానం లేదు. కనీసం తింటాకైనా మొండి అన్నట్టు కూడా అడగట్లేదు వాళ్ళలో. అయ్యేసరికి నాయన ఇక నీ చెప్తే మీద అయ్యిందో ప్రభు నీ పాదాలే పట్టుకుంటున్నానయ్యా. మరి ఈ లోన్లు అయితే కట్టాలి తండ్రి. మరి కట్టకపోతే మరి దగ్గరలోకి వస్తుందయ్యా. డాక్టర్ చూస్తే 2-3 నెలలే ఉంది. ఇప్పుడు నేను కట్టుకోకుండా ఆగిపోతా ఉంటే మళ్ళీ నాకు లోను ఇస్తాయి మళ్ళీ వెనకడిపోతాను దేవా. ఇప్పుడు వరకు కూడా మాట అనిపించుకోకుండా లోన్లు కట్టుకుంటూ వచ్చాను తండ్రి. మరి నీ చెత్త మీద నా పట్ల అన్ని దారులు మూసుకుపోయి ప్రభు ఇక నాకు దారి నువ్వే చూపించాలన్నప్పుడు సడన్గా సాయంత్రం కూడా బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేసి అమ్మ నీకు 80,000 లోన్ శాంక్షన్ అయిందమ్మా. మరి ఆ లోన్ తీసుకుంటావా, నీవు 9 నెలలు కట్టావు, ఇప్పుడు నీకు ఆ లోన్ వస్తాయికి అవకాశం ఉందమ్మా. ఆయన నాకు ఎంతగానో తెలియజేసావయ్యా. ఇక ఇదే ఆధారం అనుకుని అయ్యా తీసుకుంటారని ఆ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసినప్పుడు ఆ లోన్ కోసం 2-3 సార్లు ఎన్ని ఆటంకులు ఎన్నో ఇబ్బందులు అయిపోయింది మళ్ళా. అయ్యా మరి దేవాలయంలో ఏంటి ఇస్తానని మరి అన్నవాళ్ళు కూడా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు. మరి అయ్యా సెలక్షన్ అవ్వలేదని కాసేపు అంటున్నారు, ఇంతవరకు కాసేపు అంటున్నారు. దేవా మరి ఈ లోన్లు ఎలా కట్టాలో నాకైతే అర్థం కావట్లేదు తండ్రి. మళ్ళీ మా సంఘంలో ఒక 5,000 రూపాయలు దాకా కట్టాలేవా, అదైతే మరి నిలబెట్టే తట్టుకుంటారు ప్రభు అంటూ. మరి ఆయన నీ చెత్త మీద అయిందో ఇక నీ పాదాలే పట్టుకుంటున్నాను తండ్రి అన్నప్పుడు తెల్లారి మధ్యాహ్నానికి అలా నా అమ్మ సెలక్షన్ అయిపోయింది, నువ్వు డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు వచ్చాను. ఆయన తండ్రి మా పట్ల ఎంతగానో మేలు చేసావయ్యా. దేవా నాకు సహాయం చేసిన పరమ తండ్రి నాకు నువ్వే నాయన నీ పాదాలే పట్టుకుంటున్నానయ్యా అని దేవుడికి ప్రార్థించుకుని మరి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకున్నాము. నా కొడుకు మరి నా భర్త కూడా మరి ఎంతగానో ఆటంకాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టేసేస్తున్నారు. మరి చర్చికి రాగలుగుతా కూడా ఇంటికి వచ్చాను ప్రార్థన అని ఇంటికాడ అన్నం కూరలు కూడా చూడవు అది ఇది అని అంటాడు. ఉంటా కూడా సరే ఆయన ఏమో స్వయానికి తినకపోయినా సరే అయ్యో ఆటంకులు అయ్యో ఇబ్బందులు పెట్టారు. వీడు చూస్తాను నాకు రక్షణ ఇప్పించి నన్ను ఎంత ఉంచేసేసావు అనే వాడు ఎంతో ఇబ్బంది ఎంతో యాత్రలో పడిపోతున్నాను నేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి నా ప్రతిలోను నా కొడుకును కూడా ఈ సన్నిధికి రాగలుగుటకు మీ నేను పాపంలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.
2వ తారీఖు సాక్ష్యం చెప్పాను అలా 2వ తారీఖు ప్రతి నెల కంపెనీలో 2వ తారీఖు 15వ తారీఖు ఖచ్చితంగా రావాల్సిందే మీరు అని అన్నారు. అన్నప్పటికీ నేనైతే రాలేదు సార్. 2వ తారీఖు 15వ తారీఖు ఆదివారం అయితే రాలేదు సార్. నేను ఏ వారైనా వస్తాను అన్నాను. అన్నప్పటికీ రావాల్సిందే అని అన్నారు. సరే అని ఆ రోజు నుంచి ప్రార్థన చేసుకున్నప్పటికీ దేవుడు 2వ తారీఖు ఆదివారం సెలవు ఇచ్చేలా చేశాడు. ఎల్లగట్టినందుకు కృప చూపించాడు. అలాగే మొన్న శుక్రవారం కూడా 14వ తారీఖు వచ్చింది. సరే అని ఆ రోజు నెక్స్ట్ మళ్ళీ 14వ తారీఖు ఏమో శుక్రవారం బాగా వర్క్ ఉంది అన్నారు. 125 పిక్నిక్ పేపర్స్ ఉన్నాయి అన్నారు. అయ్యా ఎంత అయితే కానీ మీకు ఆ రోజు నెక్స్ట్ 2 రోజులు సెలవు ఇస్తాను, లేకపోతే మీరు ఆ 2 రోజులు రావాల్సిందే అన్నారు. అయితే ఇంకా సరే అని సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నాం. చేసినప్పటికీ ఇంకా మొత్తం అయిపోయినప్పటికీ సార్ ఉన్నాయా అని అడిగితే లేవు, అయిపోయినాయి అన్నారు. కానీ వచ్చినాయి 60 పేపర్లు. కానీ దేవుడు పేపర్స్ అన్నీ అయిపోయేలా చేశాడు. అలాగే నిన్న 15 తారీఖు 16 అనుకొని 15 అని చెప్పినప్పుడు 15 సెలవు ఇచ్చాడు దేవుడు. ఈరోజు కూడా సెలవు ఇచ్చేలా చేశాడు. అలాగే మళ్ళీ ఇంకో టెన్షన్, వాళ్ళేమో శనివారం నైట్ మీకు మెసేజ్ పెడతా, మీరు మెసేజ్ పెట్టలేకపోతే మీరు కంపెనీకి రావాల్సిందే అని చెప్పారు. నేను మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. మీ చిత్తం ప్రభావం, మీ చిత్తం అయితే ఏదో నడిపించండి, ఆదివారం సెలవు ఇచ్చేలా చేయండి అనుకున్నాను. అట్లా నైట్ 10 దాకా చూస్తే ఎటువంటి మెసేజ్ ఏది రాలేదు. దేవుడు సెలవు ఇచ్చేలా చేశాడు. దేవుడు నడిపించాడు. ప్రభు చూపించాడు. ఇచ్చినసార్లు దేవుడు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల ప్రేమ స్వరూప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చెప్పబడిన సాక్ష్యాల్లోనైనా నీ సన్నిధి, నీ ఆత్మ నుంచి ఉన్నారు ప్రభావ. అయా బిడ్డలు ఇక్కడ నిలబడి నేను స్తుతించి నేను గణపరిచి నేను మహిమపరిచారు. వారి జీవితాల్లో చేసిన మేలు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి కూడా నీకు వందనాలు ప్రభావ. చెప్పలేని సాక్ష్యాలను కూడా మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను మాకు దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్.